ఒక మాట నేను గుర్తు చేయడానికి ఇష్టపడను. ఎన్నోసార్లు మనం ఈ మాటలు ధ్యానం చేస్తాం. ఎందుకు ఈ మాట అంటే, ఎందుకు ఈ అధ్యాయం మళ్ళీ చదివించామంటే, ఈరోజు రెండు సందర్భాలు. ఒకటి, ప్రతి నెల వారు పెట్టుకునే నెల కూడిక. రెండవదిగా ఏం పేరమ్మా, ప్రతీక్ కూతురు కొడుకు అనగా సూర్యబాబు గారు రత్నం గారి మనవడు ప్రతీక్కి దేవుడు మరొక దయా కిరీటాన్ని, నూతన సంవత్సరపు ఆయుష్ను అనుగ్రహించాడు. ఇప్పుడు ఎన్ని, 6వ సంవత్సరమా, 7వ సంవత్సరంలోనికి దేవుడు నడిపించాడు. అందుకే కొన్ని మాటలు గుర్తు చేసుకుని మనందరం కూడా ప్రతి నెల ఆయన చెప్పినట్లు మరి ఆశ ఏమిటి అంటే కనుక, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు చక్కటి గృహాన్ని కట్టుకోవడానికి కృప చూపాడు, దేవుడు ఇద్దరు బిడ్డలనిచ్చి వారిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేయడానికి కృప చూపాడు. తదుపరి ఉద్యోగ విరమణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కనుక ఇప్పటి వరకు ఆ ఆధారమైన ఉద్యోగాన్ని దేవుడిచ్చిన దాన్ని బట్టి పోషణ జరుగుతుంది. తదుపరి నేను ఏం చేయగలను అంటే, ఎలాగైతే ప్రభుత్వం గవర్నమెంట్ రూల్స్ అనేది ఉందో దాన్ని మా ఉద్యోగాల్లో కూడా దాన్ని ఇంక్లూడ్ చేయాలి. అనగా ఆ పెన్షన్ అనేది ఉద్యోగ పెన్షన్ అనేది ఖచ్చితంగా వస్తే మా జీవితాలకు ఆధారం ఉంటుంది అని ఆశ కలిగి దేవుని దగ్గర ప్రార్థన కోరుతున్నారు. దేవుని దగ్గర మనందరి తరపున, ఆయన తరపున మనందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వారు చేస్తున్న ప్రయత్నంలో కొంతవరకు వారు మేలును అనుభవించారు. అనగా కోర్టు వారైతే ఉత్తర్వులు ఇవ్వడానికి అర్హులని చెప్పడానికి దేవుడు కృప చూపాడు. అలాగే అర్హత నిమిత్తం రాబోయే దినాల్లో ఉద్యోగ విరమణ అనంతరము ఆ పెన్షన్ కూడా పొందుకోవడానికి మనము ప్రార్థన చేయాలి. అలాగే తన భార్య రత్నానికి కూడా దేవుడు మంచి ఆరోగ్యము ఇవ్వాలి. మూడవదిగా ఈ ఇంటి వంశాంకురుడైన మార్టిన్ గారు మారు మనసు పొందారు. ఈ విషయాలు ప్రతి నెల చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. గడిచిన నెలలో డ్రైనేజ్లో పడిపోయాడు కుర్రాడు, చెప్పారు కదా, ఎంతో ప్రమాదం జరిగిన దేవుడు చేసి. అంటే ప్రార్థన ఇప్పుడు కూడా వెన్నటికి వ్యర్థమవుతుంది. అంటే ఏదో ఒకటి గుర్తు పెట్టుకుంటే కనుక అది పొందలేదు అనుకుంటాను, ఈలోగా అనుభవించేయండి. అందుకని వాటిని కూడా మనము గుర్తు చేసుకోవాలి. మంచిది. చదివిన వాక్యంలో 4వ వచనాన్ని ఒకసారి చదువు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడంట? ఆవరణంలోని. ఇప్పుడు మన మందిరం ఉంది, మనం అందరం కూడా వెళ్ళొచ్చు. సారంటే వెళ్ళేవాళ్ళు ప్రార్థన జరుగుతుంది కదా, వచ్చి కూర్చో. కానీ వాక్యం ఏం చెప్తుంది? నివసించినట్లు చేర్చుకుని ఏర్పరచుకుని చేర్చుకుని వాడు. అంటే జనరల్గా వెళ్ళిపోతాం కాదండి. ఇప్పుడు భక్తి అందరికీ ఉంది. మందిరానికి అందరూ వెళ్ళొచ్చు, ఎవరిని కూడా వస్తాకి లేదు, కుదరదని చెప్పడానికి లేదు. కానీ దేవుని ఏర్పాటులో ఉండి దేవుడు మనల్ని చేర్చుకుంటే, ఆయన ఏర్పరచుకుని చేర్చుకుంటే అప్పుడు ధన్యులైపోయి చెప్తున్నారు. అందుకనే వాక్యంలో చక్కటి మాట ఏంటో తెలుసండి, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు ఆ కొందరిలో నీవు నేను ఉండాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడ ప్రార్థన అయినా పలానా ఆవిడ ఉండాలి, ఎక్కడ ప్రార్థన అయినా పలానా దైవజనుడు ఉండాలి, ఎక్కడ ప్రార్థన అయినా పలానా కుటుంబాన్ని ఆహ్వానించాలి, ఎక్కడ ప్రార్థన అయినా పలానా వ్యక్తి ఉంటే బాగుంటుంది. ఆ ఆధ్యాత్మిక వాతావరణం మనము ఆచరిస్తున్నప్పుడు ఆత్మీయులుగా దేవుడి ఏర్పాటులో ఉన్నవారు ఖచ్చితంగా గుర్తు రావాలి. అది దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. అలా మనం ఉన్నామా లేకపోతే మనకు మనంగా వెళుతున్నాం? దేవుని ఏర్పాటులో మనం ఉన్నామా? ఉంటే కనుక వాక్యం నిన్ను నన్ను ఏమంటుందంటే, ధన్యుడు ఆయన ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. అంటే తమ వార్తలు వెళ్ళగండి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏం చేయాలంట? ఏర్పరచుకోవాలి. దేవుడు మనల్ని చేర్చుకోవాలి. అది అంటే దేవుడిచ్చే ఆధిక్యత మనకే ధన్యకరమైనది. అంటే దీన్ని ఏం చెప్తుందంటే, ఆచార భక్తి ఉంది, ఆత్మీయతో కూడిన భక్తి ఉంది.
ఆచారం ఏంటి? ఆదివారం మనం వెళ్ళాలి అని ఆచారం. ఆధ్యాత్మికత ఏంటంటే ఇంకొకటి ప్రార్థన చేస్తాం. ఏదైనా పని చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తాం. క్రైస్తవ్య లక్షణం ఏంటి ఇంకోటి చెప్పంటే, ప్రార్థన చేయకుండా దిన ప్రారంభం మనము చేయకూడదు. మంచం మేంచి నీ పడక మేంచి లెగిత్తుమే ప్రార్థన ఆయుష్నిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనతో మన దినచర్య ప్రారంభించాలి. రెండవదిగా మనం బయటికి వెళ్ళాలన్నా, మన పనుపాట్లు చూసుకోవాలన్నా ప్రార్థన చేస్తాం. వాక్యాన్ని ఖచ్చితంగా, వాక్యం ఏమంటుందంటే కనుక, వాక్యం ఏమైందంటే కనుక మనం ఖచ్చితంగా 9 అయ్యేసరికి ఆకలిస్తుందని టిఫిన్ చేస్తాం కదా. ఈ దేహానికి నీరసం వచ్చేస్తుంది, లేకపోతే ఈ నిస్సత్వం వచ్చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. దానికి ఎంతో కొంత ఆహారం లోనికే పాడయ్యాయి. కానీ మన అంతరంగ పురుషుడికి కూడా నువ్వు ఆహారము పెట్టాలి. వాక్యము ఖచ్చితంగా చదువుకోవాలి. క్రైస్తవ దినచర్య ఈ రకంగా ఉంటే కనుక నీవు దేవుని ఏర్పాటులో ఉన్న దేవుడు మెచ్చుకోదగిన విశ్వాసం, దేవుడు నిన్ను కోరుకున్నాడని నీకు అర్థమవుతుంది. అప్పుడే నువ్వు చేయగలుగుతావు. అలా ఉంటే చేయగలుగుతావు. లేకపోతే భక్తి కలిగింది ఎక్కడైనా ప్రదర్శించు. నీ భక్తి ప్రదర్శించేదిగా ఉండకూడదు, వ్యక్తిగతంగా ఉండాలి. వ్యక్తిగతంగా దేవునితో ఎప్పుడైతే వ్యక్తిగతమైన సహవాసం ఉంటుందో, వ్యక్తిగతమైన భక్తి ఉంటుందో, ఎక్కడైనా నీవు ఆ భక్తిని కనపరచగలుగుతావు. ఎక్కడైనా ఆ భక్తిలో నువ్వు ఆనందించగలుగుతావు, పరవశించగలుగుతావు. అలా కాకుండా ప్రార్థన కదా వెళ్దాము, లేదా ఆదివారం కదా వెళ్దాము అంటే కనుక నువ్వు ఆచరిస్తున్నావు అంతే. దేవుని ఏర్పాటులో దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని నువ్వు కాదు. అప్పుడు నీవు ధన్యులు అవుతావు. మరొక మాట చదివేసి ముందుకు వెళ్ళిపోవాలి. 10వ వచనం కానీ చదువు. దాని దుక్కులను విస్తారమైన నేలతో తడిపి దాని గనిమలను సదును చేయుచున్నావు. 9వ వచనం కానీ చదువు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యము కలిగిచేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను సదును చేయుచున్నావు. వానజల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఇప్పుడు ఇదంతా చూస్తే కనుక మామూలుగా మనం బాగా ఆలోచన చేస్తే పంట గురించి అంతే కదా. ఇప్పుడు వాన దేనికి అవసరం? పైరుకి అవసరం. ఆ పైరు పండాలంటే ఒకవేళ దుక్కులు మనం తొరలేకపోయేది అంటారు కదా, ఎత్తు పళ్ళు సమానం చేస్తాం, దాన్ని పదును చేస్తాం, అంటే నాగలతో ట్రాక్టర్తో దాన్ని తోచేస్తాం. ఇదంతా అయిన తర్వాత విత్తనాలు వేస్తే పొలం వస్తుంది కదా. అంతవరకు ఓకే. మరి సంవత్సరం అనే దయాకిరీటం దయచేసి పొలానికి కావాలా, విత్తనాలకు కావాలా కదా. అంటే ముందు చదువుకున్న మాటలో దేవుడు ఏం చెప్తున్నాడంటే కనుక, నీకు ఆయుష్ను పొడిగించి నా దయ చూపించి మరొక సంవత్సరం ఇవ్వటమే కాదు, ముందుగా ఆహారం కూడా నీకోసం సిద్ధపరిచాడు. ఆహారాన్ని కూడా నీకోసం, అంటే ఆయుష్ ఉంటే సరిపోద్దా అంటే పోషణ, మరి పోషణ ఉండాలి కదా. నా దేవుడు అంత గొప్ప దేవుడు. ముందుగానే ఆదాము వాళ్ళని చేయలేదండి దేవుడు. ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిని అంతా కలుగజేసి సమస్తమును సమకూర్చి చక్కగా ఏదైనా తోటను చేసి అప్పుడు చేశాడు. అంటే దేవుడు మన పోషణ గురించి కూడా ఆలోచించేవాడు, మనకు కావలసిన ఈవుల గురించి కూడా ఆలోచించేవాడు. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, సంవత్సరం అనే దయాకిరీటాన్ని ద్వితీయోపదేశకాండం మీద ఒకసారి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండు. అంటే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఆ పండుగటే తినొద్దన్నాడు, కానీ మిగిలిన అన్ని కూడా తినమన్నాడు. అలాగే సంవత్సరానికే సరిపడగా పంటనిచ్చేవాడు కాదు. ఆకాశం నుండి జలమును పంపించి, ఆకాశం నుండి వర్షాన్ని పంపించి, దాన్ని సదును చేసేవాడికి, దాన్ని దున్నేవాడికి, దాన్ని వ్యవసాయం చేసేవాడికి ఫలం ఇచ్చే రకంగా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. మరలా ఏం చెప్తున్నాడు తెలుసా?
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అంటే సంవత్సరం ముగింపు వరకు, అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒక పొలం విషయంలోనే దేవుడు, పంట విషయంలోనే దేవుడు దాని మీద కనుదృష్టి ఉంచుతాడా, లేకపోతే ఆ దయ పొలానికి ఉంచుతాడా? కాదు. అది మన పోషణ కోసం అయితే దయా కిరీటం అనేది ఇచ్చిన దేవుడు మన మీద ఆయుష్ కాలం అంతా కూడా ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా ఆయన కన్నులు చూస్తున్నాయి. ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి కనుకే, ఆయన కను సైకిల్లో మనం ఉన్నాము కనుకే పొంచి ఉన్న దుష్టుడు మన చెంతకే రాలేకపోతుంది. పొంచి ఉన్న దుష్టుడు మనల్ని ఇంకా నాశనం చేయకుండా తప్పించబడదు. అందుకనే దేవుని కన్నులు మన మీద ఉన్నాయి కనుక మనం పోషింపబడుతున్నామని, దేవుడు మనకి ముందుగానే నిర్ణయించిన పంటను కూడా ఇస్తున్నాడని, దేవుడు మనకి సమృద్ధిని ఇస్తున్నాడని, సంవత్సర ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఏమి తక్కువ చేయకుండా చూస్తున్నాడని మనము గ్రహించాలి. హబక్కూకు కూడా అదే ప్రార్థన చేస్తాడు కదా, 3వ అధ్యాయంలో హబక్కూకు అదే ప్రార్థన చేస్తూ ఉంటాడు. యెహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ఏం చేస్తారంట? మూడవదిగా, మొట్టమొదటిగా దేవుడు మన కోసం అన్ని సమకూరుస్తున్నాడు. రెండవదిగా దేవుడు అప్పుడప్పుడుగా కాదు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు, అంటే ఎల్లప్పుడూ కూడా సమృద్ధిని ఇస్తున్నాడు. అలాగే ఎల్లప్పుడూ కూడా ఆయన కనుదృష్టి మన మీద. మూడవదిగా ఏంటి? మూడవదిగా చదువు ఒకసారి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన. మూడవదిగా ఏం చేస్తాడంట? మన జీవితంలో జరగవలసిన కార్యాలు పాత చింతకాయ పచ్చడిలాగా ఉండిపోకుండా నూతన పరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు నూతనమవుతావు నువ్వు? ఎప్పుడు నూతనమవుతావు అంటే, నువ్వు నీకు అవకాశం వచ్చినప్పుడల్లా దేవుడిని మహిమపరుస్తూ వచ్చినప్పుడు దినదినం నూతన పరచుకోడు. చదువులో బాగా చదువుతున్నప్పుడల్లా ఇంకో క్లాస్ దాటుతూ ఉంటాం. చదవకపోతే ఫెయిల్ అయిపోయి అక్కడే వచ్చు. మంచి ఆహారం తింటూ ఉంటే నువ్వు 6వ సంవత్సరం 7వ సంవత్సరం వచ్చినాడు మరలా సంవత్సరానికి ఇంకా బాగా ఎదుగుతాడు. దేవుడి కార్యాలు ఎప్పుడు నూతనం అవుతాయి అంటే కనుక, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాను, లేకపోతే ప్రార్థన చేయమంటే నాకు రాదండి అని చెయ్యెత్తాను అంటే కాదు. దేవుని కార్యాలు ఎప్పుడు నూతన పరచబడతాయి అంటే కనుక మనకు ఎలాగ తెలుస్తాయి అంటే కనుక, ఎలా తెలుస్తాయి అంటే, నాకు ప్రార్థన కూడా వచ్చింది. నేను చిన్నప్పుడు వాక్యం ఎక్కడిచ్చేస్తారు అని, అంటే వాక్యం చదవమంటే కనుక నేను చచ్చిపోతానేమో అనిపించింది. ఇంత షేక్ వచ్చేసి ముచ్చూరు చెమటలెట్టేసి కుర్చీ చాటు నేను రోజులో భయం. అక్కడ ఆ సిఆర్ గారి కేకేసి ఎక్కడ వాక్యం ఇచ్చేస్తారు అని చెప్పేసి అందరూ నాయకు చూసి నా వెనకాల కూర్చున్న వాళ్ళందరూ నాయకు చూసారు. నేను కూర్చోలో కిందకి దిగిపోయి కింద కూర్చున్న రోజులు ఆయన కనపడకుండా దాక్కోవాలి. ఆ 3 పాఠాలు అయిన తర్వాత అమ్మాయి సార్ బతికేది, నేను అప్పుడు బతికేది. మరి ఇంకెలా అవుతాయి నా జీవితంలో కార్యాలు నూతనం ఎలా అవుతాయి? మన జీవితంలో ఎదుగుదలను చూసి అభివృద్ధి చెందుతున్నాం. గుడిసెని తీసి కట్టుకున్న పెంకిటిల్లు తీసి డాబా, మామూలు కాటన్ చీరలు కట్టుకున్న వాళ్ళు పట్టు చీరలు కట్టుకుంటున్నాం. ముక్కు పడుకుంటే చాలు అనుకున్న వాళ్ళు నగలు వేసుకుంటున్నాం. వీటిల్లో అభివృద్ధి ఉంటుంది కదా, వీటిల్లో దేవుని కార్యాలు మనం చూస్తున్నాం కదా. మరి ఆత్మీయతలో పుట్టు క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యములో, దేవుని గురించి చెప్పటంలో వీటన్నిటిని నూతనత్వమే కోరుకుంటున్నాం. ఒక ఒకేషన్ ఉందంటే, లేదా మన పండగ వస్తుందండి, పోయిన సంవత్సరం క్రిస్మస్ 5 నెలలు వస్తుంది కదా, ఎన్నిసార్లు కట్టేసుకుంటారు? మామూలుగా మగవాళ్ళైతే అటు ఇటు అందరూ కట్టేసుకుంటారు. మళ్ళీ చీరను మళ్ళీ తీయరు కదా, ఏదైనా మళ్ళీ వెకేషన్ ఉంటేనే తీస్తారు. కానీ మళ్ళీ కొత్త చీరే కదా, ఇది పాత అవ్వదు కానీ కట్టుకోరు, మళ్ళీ కొత్త చీరే బీరువా నిండా ఉంటాయి. ఆయన మళ్ళీ కొత్తదే కావాలి. అంటే ప్రతి విషయంలో కొత్తదనం కోరుకునే మన జీవితంలో దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కార్యాలు నూతన పరుస్తాను అంటున్నాడు. అంటే ఆ దేవుడు నీవు నేను గ్రహించవలసింది ఏంటి తెలుసా? తిండి గురించి కానీ, వస్త్రం గురించి కానీ మీరు చింతించదు. మరి ఇంకేం కార్యాలు నూతన పరచాలి? ఇంకేం నూతన పరుస్తాడు అంటే కనుక, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, బైబిల్ వాక్య ధ్యానంలో, అయితే పాటలు పాడటంలో, ఆరాధన చేయటంలో నీవు మునుపటిలాగా కాదు.
ఈ వారం ఇంకా బాగుంది, ఈ నెల ఇంకా బాగుంది, ఈ సంవత్సరం ఇంకా దేవుడు మీ జీవితంలో అలాగ కార్యాలు నూతనపరచడానికి ఇష్టపడుతున్నాడు. అదే ఆయనే చెప్తున్నాడు, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతనపరిచే దేవుడు నువ్వు అవకాశం ఇస్తావు, మనం అవకాశం ఇస్తేనే ఆ నూతన పనులు మనం జన్మదినం గురించి లేకపోతే ఆయన మందిరంలో ఎవరు చేర్చుకుంటే ఎవరు ధన్యులు అవుతారు, ఈ రెండు విషయాలు మనము ధ్యానం చేస్తాం. పిల్లలను పెంచడం గురించి 2 మాటలు చెప్పేసి వీలు కుదిరితే మరి కొన్ని మాటలు ధ్యానం చేయాలి, లేకపోతే వాక్యాన్ని ముగించుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడే. దేవునికి స్తోత్రం. అంటే పిల్లలను మనం పెంచమని దేవుడు చెప్తున్నాడు కదా. ఆయన పిల్లలైన మనందరం దేవుడు మనకిచ్చిన బహుమానాలని, లేదా దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యమైన బిడ్డలని పెంచాలి. అది ఎలా పెంచాలి అని చెప్తున్నాడంటే, టీచర్ అంటే భయం ఉంటుంది, తండ్రి అంటే భయం ఉంటుంది, లేదా తల్లి అంటే భయం ఉంటుంది, కొందరు కాదు మామయ్య అంటే భయం ఉంటుంది. కానీ ఎందుకు భయం? చూస్తే ఊరుకోడు, తెలిస్తే ఊరుకోడు, లేదా కొడతాడు, లేదా తిడతాడు అన్న భయం. కానీ ఆ భయం కాదు, ప్రభు యొక్క శిక్ష, అందుకనే నేను చాలాసార్లు ఫోన్ చేయకపోతే తండ్రిని విలం చేస్తే తల్లులు ఉంటారు ఇంట్లో. నేను అంతా చెప్పమంటావా ఫోన్ చేద్దంటే అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి ఏం చెప్తున్నారు, నాన్న కొట్టేస్తాడో అదే నాన్న తెస్తున్నాడు కదా. ఇవన్నీ ఆ కట్టుకుని కానీ తిని ఫుడ్ దాకా కూడా తండ్రి సంపాదించిందే. కానీ ఈ తల్లి ఏం చేస్తుంది, ఆ తినిపించే టైంలో నేను అంత చెప్తాను తెలియలేదండి అంటే ఏమవుతుందంటే మనసులో ఇవన్నీ చేశాక మనకు తెలియకుండా తండ్రిని నీ పని మీ నాన్న చెప్తాను. మామూలుగా ఇప్పుడు మొట్టికాయలు కొట్టేది గట్టితో కొట్టేస్తాను, ఈవిడ చేసేది. వాళ్ళ నానంటే నిజంగా భయం ఉండదు మొహమాడికి, ఆ భయం క్రియేట్ చేసేస్తాడు నాతో చెప్తాను. అందరి భయం మనం చెప్తాం, కానీ ప్రభు భయం మనము తండ్రులారా, మీ పిల్లల కోపం రేపగా ఇంకొకరు కోపం అంటే కనుక ఫోన్ ఇచ్చేస్తాం, లేకపోతే చిన్నప్పుడు వదిలేస్తే పెద్ద దిగిన తర్వాత నీ మీద కసురుకుంటాడు. నువ్వు కోపపడితే నువ్వు గట్టిగా అరిస్తే గప్చిపై కూర్చో ఉండవలసిన వాడు నీ మీద అరుస్తూ ఉంటాడు, నీ మీద అరుస్తూ ఉంటాడు. ఏమి నేర్పావు నువ్వు అంటే కనుక వాళ్ళ భయం ఏ భయం నేర్పో, ఆ భయం పోయి కొంచెం నిన్ను భయపెట్టేలాగా అయిపోయాడు, నిన్ను భయపడు. అందుకనే బాలుడు నడవలసిన త్రోవను వాడికి వాడి పెద్దవాడైనప్పుడు నుండి తొలగుతాడు. అలాగంటే నువ్వేం చేయాలంటే కోపం రేపక లేదా ఫోన్లు ఇచ్చేసి మళ్ళీ లాక్కుండా ఇసిరేస్తాడు. అది 30,000 40,000 ఈజీగా పగిలిపోతుంది, అంతే కదా. మనమేం చేస్తాం, మన పని అయిపోతాకి చిట్టి చిలకమ్మో లేకపోతే ఇంకోటి పెట్టేసి ఇచ్చేసిన తర్వాత మనం చూసుకుంటా ఇలా మన పని అయిపోతుంది, మనకు ఫోన్ అవసరం వస్తుంది. ఆడు మంచి ఇంట్రెస్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇప్పుడు మనకు అవసరం వచ్చిందని ఇస్తాడా? ఒకసారిలాగి లాక్కుంటే ఇవ్వడం అంతగా అవసరమో తీసుకుని కొట్టేస్తాడు. కానీ మరి మనం ఎలా నేర్పుతున్నామన్నా, మనకు అది నేర్పింది ఈ శిక్ష, ఫోన్ శిక్ష కంట్రోల్ చేయదు. లేకపోతే వాళ్ళ భయం వీళ్ళ భయం పెద్ద ఎదిగిన తర్వాత కంట్రోల్లో దేవుడు సూటిగా సుస్పష్టంగా మనతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్రభు యొక్క శిక్షలో కొన్ని మాటలు చెప్తాను చూడండి. కొంతమందిని గుర్తు చేస్తే కనుక ఆగర ఉంది, శారా ఉంది కదా. ఆగరకే ఇస్మాయిల్ పుట్టాడు, శారాకే ఇస్సాకు పుట్టాడు. కానీ పెద్ద దిగిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? చిన్నప్పుడే వీడు హేళన చేసి తల్లి ఏం చేసింది తెలుసా? దాసీని తీసుకొచ్చి తోటి సహచరునిగా అయితే భారీగా చేస్తే, ఏ ఆడది చేయడం త్యాగం చేస్తే ఆ యజమానురాలే నీచమైపోయింది. అలాంటిది తర్వాత ఇస్సాకు పుట్టి ఎదుగుతూ ఉంటే ఇస్మాయిల్ కూడా హేళన చేస్తాడు. అంటే తల్లి నుంచి కదా వస్తుంది, తల్లి నుంచి కదా వస్తుంది, హేళన చేస్తాడు. అంటే ఆ ఆఖరని ఆవిడ ఇస్మాయిల్కి ప్రభువుకి ఇష్టుడుగాను
లేకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్న అబ్రహాముగా ఉంటే తనకు భారీగా ఉంది కానీ తన గర్భవాసాన్ని పుట్టిన కుమారుడికి ఎలా పెరగాలో నేర్పలేదు. అందుకనే తమ్ముడిని కూడా ఏం చేస్తారంట, హేళన చేస్తారు. ఆ విషయాన్ని చదవండి 21వ అధ్యాయం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగారు కనిన కుమారుడు పరిహసించుట సారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఏమైపోయిందని కారణం ఏమైపోయింది? ఆ తల్లి మొదట్లో ఇలాగే ఇబ్బంది పడినప్పుడు వెళ్ళిపోతేనే కదా మళ్ళా దేవుడు ప్రేమించి పంపించిన యజమాని చేతి కింద అని చెప్తే పుట్టిన పిల్లల్ని కూడా అది నేర్పకుండా అలా మళ్ళా వదిలేసి మళ్ళీ ఏమైంది? వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అరణ్యంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుడు కృప చూపాడు కాబట్టి, దేవుడు ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి సరిపోయింది. కానీ అది దప్పులతో ఇద్దరు చిన్న మిస్టేక్ మనం ఏదైతే చేస్తామో ఆ చిన్న మిస్టేక్ మన పిల్లల జీవితంలో చాలా తేడాగా ఉంటుంది. చదువు సామెతల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. బెత్తమును గద్దింపులు జ్ఞానమును కలుగు చేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. 29వ అధ్యాయం 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసులో ఆనందం కలుగజేయును. ఏంటంట, మనకి ఏం దెబ్బతేమో కందులు పిల్లలు కొట్టాలంటే భవానీ కందిపోతేమో ఎర్రగా ఉంటాడు కదా, ఆనవాళ్ళ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు అలా అనుకో, తర్వాత అంతా నీకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు శిక్షిస్తే నీవు నేర్పించిన దాన్ని బట్టి, ప్రభు యొక్క శిక్షను బట్టి, బోధను బట్టి, వాడు పెద్దవాడు అయిన తర్వాత నా తల్లి నన్ను ఇలా పెంచింది కాబట్టి, నా తండ్రిలా నన్ను చదివించాడు కాబట్టి నాకు ఈ ఉద్యోగం లేకపోతే నాకు ఈ స్థితి అన్నప్పుడు నీకేం కలుగుతుంది? సంతోషం. ఆ బెత్తము దెబ్బ ఉండదు, ఆ బెత్తము కూడా ఉండదు. కానీ వాడవలసిన టైంలో వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కుమారుని శిక్షించు, కుమారుని శిక్షించు. అదే చెప్తుంది. ప్రభు యొక్క శిక్షలోను కుమారుని నువ్వు శిక్షిస్తే కనుక ఆ కుమారుని బట్టి ఒకవేళ ఆ తల్లిని దెబ్బలు పట్టాడు ఏడుస్తూ ఉంటే నీ మనసు కలిగి బాధ అనిపించవచ్చు. కానీ ఆ శిక్షించడం మేము మానేస్తే పెద్ద ఎదిగిన తర్వాత వాడి ద్వారా వచ్చే సంతోషాన్ని నువ్వు అనుభవిస్తుంది కదా. వాడిని బట్టి మళ్ళీ నువ్వేమవుతుంట బాధపడు. 22వ అధ్యాయం సామెతల 22వ అధ్యాయం 15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోసివేయును. చూస్తున్న వాతావరణాన్ని బట్టి, పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి, చూస్తున్న ఫోన్ను బట్టి మూఢత్వం అనేది వచ్చారు కదా. వీడు మాట్లాడో వదిలేక నువ్వు ఇది చెప్పినా ఏంటి, ఇంకా వీడు అంతే అండి అన్నట్టు వదిలేక నువ్వు వాడిని దాకా వాడి దారిలోకి వచ్చేదాకా నువ్వు వాడిని లైన్లో పెట్టాలి. అది ఆటోమేటిక్గా వచ్చేసే గుణం. పెరుగుతున్న వాతావరణము, చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బట్టో, వారు ఆడుకుంటున్న స్నేహితులను బట్టో ఆటోమేటిక్గా బాలుడు చిన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. వాడు చిన్నప్పుడు అన్ని విషయాలు కూడా క్యాచ్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు మనకేదో నవ్వుటానికి, సంతోషించడానికి బాగుంటాయి, కానీ అది సరైనవో కావు మనం తేల్చుకుని సరిగ్గా శిక్షించకుండా లైన్లో పెట్టకపోతే కనుక పెద్ద ఎదిగిన తర్వాత ఏ చిట్టుపట్టి అడుగులు చూసి, ఏ చిన్న నవ్వులు చూసి ఆనందించామో, వాడి ఎదుగుదల చూసి సంతోషించామో, ఎదిగిపోయిన తర్వాత వాడి నోట వచ్చే బూతులను బట్టి, వాడు చేసే క్రియలను బట్టి, వాడు ప్రవర్తించే మూర్ఖత్వాన్ని బట్టి మనం ఏమైపోతామంట బాలు హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది. శిక్షాదండన మూఢత్వాన్ని ఏం చేస్తుందట? చదవండి మరి 19వ అధ్యాయం 18వ. చీట్లు వేయుట చేత వివాదములు మానును. అదేనండి 18 అండి. 19 బుద్ధి వచ్చినట్లు నీ కుమారుని శిక్షింపు. అయితే వాడు చావవలనని కోరవద్దు. ఏ తల్లిదండ్రులు అనుకోరు కదా, సరిగ్గా ఉండలేదా, సరిగానే ఉంటున్నాడా లేదా అని బుద్ధి వచ్చినాక మనం ఏం చేయాలంట? శిక్షించాలి. ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిగా ఉంటే కనుక ఆయన ఆవరణంలో మనము ఆయన ఏర్పాటు చేసుకుని చేర్చుకునే వారిగా ఉంటే ధన్యులమై ఉన్నామని నేర్చుకున్నాం. అలాగే
సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చే దేవుడు మనం సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు పోషించడానికి పోషణ కూడా సిద్ధం చేస్తున్నాడు. దానికోసము ఆ పొలాన్ని చూపిస్తున్నాడు అని చెప్పేసి మనము నేర్చుకున్నాం. మరలా మన జీవితంలో దేవుడు ఎక్కడ వేసినట్లు ఎలాగ పుట్టించినట్లు అలాగ ఉంచేయటానికి ఏ అణగారిపోయిన స్థితిలోనూ లేకపోతే ఇశ్రాయేలు బానిసత్వంలోనూ ఉంచేయటానికి అలా కాదు. మన జీవితంలో ఆయన కనుదృష్టి మన మీద ఉంది కనుక కార్యాలు నూతన పరిచేవాడిగా ఉన్నాడు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నవారు ఏం చేస్తున్నారో తెలుసా? స్వాస్యాలను అనుభవించేవారుగా ఉన్నారు. ఇశ్రాయేలీలు స్వాస్యాలను పొందుకున్న వారిగా స్వతంత్రులుగా ఉన్నారు. అలాగే మన జీవితంలో కూడా కార్యాలు నూతన పరిచేవాడిగా ఉన్నారు. జన్మదినం గురించి మనం ధ్యానం చేస్తున్న మాటలు ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారి పాపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి అని మనము ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యము జ్ఞాని అయిన సొలొమోను నేర్పిస్తున్న మాటలు ఏంటంటే, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా వచ్చేస్తుంది. ఎందుకంటే అట్మాస్ఫియర్ అలా ఉంటుంది, చుట్టూ ఉన్న వాతావరణం అలా ఉంటుంది. అందుకు నువ్వు శిక్షించాలి. శిక్షాదండ నా మూఢత్వాన్ని తీసివేస్తుంది. బాలు నడవలసిన త్రోవను మనకి నేర్పించబడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుని శిక్షించు. బెత్తం వాడని కుమారుడు ఏమైపోతాడు? మన కొడుకే మనకి విరోధము అయిపోతాడు. ఏంటి అంటే కనుక ఒక మొక్క ఎదగాలన్నప్పుడు అటు ఇటు వంగిపోతామంటే దానికి సపోర్ట్ ఇచ్చి ఒక కర్రను కట్టి నిదానంగా నిటారుగా ఎదగటానికి ఎలాగైతే ఆ మొక్క వంగిపోకూడదు అని చిన్నప్పుడే సపోర్ట్ ఇచ్చి దాన్ని తిన్నగా ఎదగటానికి మనం కడుతున్నామే, అలాగే మొక్క కంటే శ్రేష్ఠుడైన మన బిడ్డల విషయంలో మన దేవుని సపోర్ట్ ఇచ్చేలాగా మనం ఉన్నామా? క్రైస్తవులుగా ఉన్న చాలామంది పిల్లలే మన పిల్లలే ఈరోజు సినీ హీరోలకి చాలామంది ఫ్యాన్స్ అసోసియేషన్ కదండి. వాళ్ళ జాతిలో అంటే మనం ప్రస్తావించుకోలేము. వాళ్ళ బంధువులే వాళ్ళ కులస్తులుగా ఉన్నవారే అంతగా ఏం లేదు, కానీ అక్కడ పేర్లు ఫోటోలు చూసేసరికి బైబిల్లో ఉన్న పేర్లు ఉంటాయండి. అంటే దేవునికి ఫ్యాన్స్గా లేదా దేవుణ్ణి కనపరిచేవారుగా ఉండవలసిన మన పిల్లలు ఒక మానవుడికి తొత్తైపోయి ఒక మానవుడిని కనపరిచేవాడిగా, ఒక మానవుడిని లేదా తోటి మానవుడిని పాలాభిషేకం చేసేవాడిగా, నీ పాదాల చేత మేము ఉంటామన్నట్టు పెద్ద ఫోటో వేసి కింద ఆ పాదాల దగ్గర చిన్న ఫోటో వేసుకుని ఖర్చంతా ఈడిదే కదా. ఆ బ్యాండ్ వేయించిన డబ్బులన్నీ ఈడియే, కానీ ఆడిది పెద్దది ఫోటో ఇది. అంటే పిల్లలు ఎలా అయిపోతున్నారు అంటే కనుక అజ్ఞానులుగా ఉండిపోతున్నారు. జ్ఞానం కలిగిన కుమారుడు తల్లిని ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక నడవలసిన త్రోవలో పిల్లలు నువ్వు నడిపించినప్పుడు, పెద్దవారైనప్పుడు దాని నుండి నువ్వు బెత్తం వాడినప్పుడు ఇప్పుడైతే కొంచెం బాధ కలగొచ్చు, కానీ ఆ బెత్తం వాడి శిక్షించి సరైన మార్గంలో నడిపించావు కాబట్టి ఒకరోజు ప్రయోజకుడైన కుమారుని బట్టి కుమార్తెను బట్టి నువ్వేం చేస్తావంట? సంతోషిస్తావు. మరొక మాట చెప్పు. ఒక తల్లిని గుర్తు చేసి నేను మరొక మాట ముందుకు వెళ్ళిపోతాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం కలిపారు. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడ యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతలియా. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను కనుక అతడును అహాబు సంతతి వారి మార్గములు యందు నడిచెను. ఆహాబు యెజబెలు దేవునికి ఏమైపోయాడంట? అహజ్యా ఏమైపోయాడు? దేవునికి విరోధంగా అయిపోయాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. అతల్యా కుమారుడి గురించి మనము చదువుకుంటాం. అతల్యా అనే తల్లిగా ఉన్న తల్లి ఏమి నేర్పించిందట? చెప్పడం వినపడదా? చదువుకోవాలి. తల్లిగా ఉన్నవారు అందరూ చూడాలి. దుర్మార్గం నేర్పించింది. అదే ఇందాక చెప్పాను కదా, చిన్న విషయాల్లో తండ్రి గురించి గౌరవం నేర్పించవలసిన మనం భయాన్ని నేర్పించాలి. భయం ఉంటాం, కరెక్ట్, భయం ఉండాలి, కానీ ప్రతిదాన్ని కూడా గౌరవం ఇవ్వాల్సిన సమయంలో కూడా తండ్రిని ఒక విలన్గా చేసేలాగా మనము వండుకోవాలి.
తండ్రి అనేవాడు వచ్చి మీ అమ్మదే ఉందా తెచ్చేది నేను అని తల్లిని పిల్లల ముందు తక్కువ చేసేవాడిగా ఉండకూడదు. తల్లిదండ్రుల విషయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలో తెలుసా? వారిని జాగ్రత్తగా పెంచేలాగా ఉండాలి. చిన్నప్పుడు మన తాతను తిట్టు మామని తిట్టు అన్నప్పుడు మనకు తెలియకుండా మన దుర్మార్గం నేర్పుతుంది, మనకు తెలియకుండా మన బూతులు నేర్పుతుంది కదా. లేదా అక్కడ ఏమనుకో తెచ్చే అంటే కనుక మనం ఏం చేస్తామంటే దొంగతనం నేర్పుతుంది. అది చిన్నదే అప్పుడు పరిస్థితుల్లో, కానీ నేర్చుకున్నాడు పెద్ద ఎదిగిన తర్వాత ఏం చేస్తాడా? అందుకనే అతల్య అనే తల్లి అహాజ్యాకి ఏమి నేర్పించిందంట? అలా ఒక తల్లిని గుర్తు చేసుకుంటే రెప్కా పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలుకు 2 జనపదాలకు జన్మించిన తల్లి చదవలేకపోతుంది. అది కాదు, రెప్కా 2 జనపదాలకు జనపదాలు అనగా 2 వంశాలకు జన్మనిస్తే ఒకరినొకరు ప్రేమిస్తుంది. తండ్రి ఏమో యాకోబును ప్రేమిస్తూ ఉంటే తల్లేమో యాకోబును ప్రేమిస్తుంది. వీళ్ళ ప్రేమ ఏమైపోయింది తెలుసా? తల్లి కంటే బాగా హెల్ప్ చేస్తున్నాడు. మరి ఆవిడ కూరడుతుంటే కాయగూరలు కట్ చేసి ఇచ్చేస్తున్నాడు, ఏది కావాలో తెచ్చేసి ఇచ్చేస్తున్నాడు. అందుకని చాలా ప్రేమించేసి తండ్రి ఏమో యాకోబు అడవులోకి వెళ్ళి వేటాడికి వచ్చి ఇద్దరు అడుగు తినేస్తున్నారు. భలే బాగుందని చెప్పేసి యాకోబుని ప్రేమించలేదు. చూడండి, అంటే ఒక కడుపును పుడితే ఇద్దరిని సమానంగా ప్రేమించాలి కదండి. ఆ వ్యత్యాసం అది ఏమైపోయింది తెలుసా? వారి జీవితంలో ఒకరు శపించబడ్డారు, ఒకరు ఆశీర్వదించబడ్డారు. అదే తల్లి అదే భార్య భర్త దగ్గరికి వెళ్ళి అదేంటి ఇద్దరు సమానమే కదా, ఒక్కడినే ఆశీర్వదిస్తే రెండోడు పరిస్థితి ఏంటి అని చెప్పలేదా? భార్యగా వెళ్ళి అలా చేయకు అంటే కోవతలకి అంటే కనుక అప్పుడు చేయి ప్రయత్నం. భర్త దగ్గరికి వెళ్ళలేదండి రెప్కా, ఇస్సాకు గారి దగ్గరికి వెళ్ళలేదు, ప్లాన్ చేసింది, మోసం చేయండి. అందుకోసం ఏమైందో తెలుసా? యాకోబు జీవితం ఆశీర్వాదం ఎలా పోయి 20 సంవత్సరాలు నాశనం, 20 సంవత్సరాలు. ఈ భక్తి కాస్త ఏమైపోయిందంటే ఒక స్త్రీని ప్రేమించడానికి 14 సంవత్సరాలు పాలేరు కింద మారిపోతుంది. మరలా ఇతను పుట్టిన పిల్లలు పెంచుకోవడానికి ఆస్తి కోసం ఒక 6 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాలు ఆశీర్వాదం వెళ్ళబోయే శాపము వచ్చేసింది. ఇంకా అప్పుడైనా తెలుసుకున్నాడు కాబట్టి యెహోవా దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు కరుణించి పేరులో ఉన్న మోసాన్ని తీసేసి ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏ ఆశీర్వాదాలని మోసం చేసి తల్లి ఎంత మోసం చేసిందండి ఆ విషయాన్ని మనకు తెలుసు కదా. ఆ మేకను చంపి ఆ మేక మేము ఎడ చుట్టూ చేతుల మీద వేసి అక్కడికి ఇస్తాక అన్నాడు. స్వరం చూస్తే యాకోబు, తడుగు చూస్తే యాషావు రోమ వస్త్రం కలిగిన శరీరం. మనం ఏం ధ్యానం చేస్తున్నామో తెలుసా? తల్లిదండ్రులైన వారు పిల్లలను ఎలా పెంచాలి, ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యము. తల్లి చాలా ప్రాముఖ్యం. తండ్రి పోషకుడే కానీ తలిపేసి అంటారు. ఆ తండ్రి నిత్యము కూడా కష్టపడతారు కదా. తల్లి ఎప్పుడు కూడా పిల్లలు ఎదిగేదాకా కూడా వారికి ఒక బడిగాను లేదా ఒక గుడిగాను ఒక సంరక్షకురాలుగాను తల్లే ఉంటారు. ఆ లోనగా బయటగా పెట్టండి. తెలుసా దుర్మార్గం నేర్పించింది, దుర్మార్గులుగా మార్చారు. ఆశీర్వదింపబడిన యాకోబు ఆశీర్వదింపబడవలసిన 57 సంవత్సరాలు చెప్తున్నాడు కదా. పరువు నిలబడినప్పుడు నేను యాత్ర చేసిన సంవత్సరాల్లో ఆయాస లేవన్న 104 పరువు. మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత 17 నా జీవితంలో మరి ఆశీర్వాదం, నా తండ్రి ఆశీర్వాదం బట్టి ఇలా ఉన్నానని చెప్పట్లేదు. శిక్షలో మన శిక్ష కాదు. అయ్యో ఏసై ఒప్పు కూడా ఇలా చేస్తే ఏసై పై
నేర్చుకుంటారండి, అవి నేర్చుకుంటారు. అంతేగాని నేను అంతా చెప్తానండి అని చెప్తే నాన్న భయమే ఉంటుంది. పై నుంచి వాళ్ళ నాన్నకి నాన్న అయిన దేవుడి భయము ఉండదు. అందుకని దేవుని గురించి చెప్పు, ప్రభు యొక్క శిక్ష గురించి చెప్పు, ప్రభు యొక్క బాగు గురించి చెప్పు, బాగు గురించి చెప్పు. ముందుకు రెండు విషయాలు ఏంటి, వారిగా మనము ఉండాలి. అప్పుడు మనం ధన్యం అవుతాం. దేవుడితో పాటు సమృద్ధిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన కన్నులు మనం చూస్తున్నాయి, మన కార్యాలు మోపడుతున్నాయి. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించే ఆ కుమారులకి ప్రభు యొక్క శిక్షలను తండ్రులారా మీ పిల్లల పాపముల యొక్క ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని 6వ అధ్యాయంలో 3వ వచనం గురించి మనం ధ్యానం చేస్తూ పిల్లల్ని ఎలా శిక్షించాలో, ఏ బోధలో పెంచాలో, అలా పెంచలేని వారి పిల్లల పరిస్థితులు ఏంటో కొన్ని సందర్భాలు మనము చూచాం. ఈ వాక్యాన్ని ముగించుకున్నాం. రోమాపత్రిక 11 వచ్చింది కదా. మరియు మీరు తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా ముందుగా దేవుడు ఏర్పరచుకున్న వారిగా ఉన్నామని, దేవుడు సంవత్సరాది వరకు ఆయన కనుదృష్టిని నిలిపి పొలం పంటలతో మనకు ఆహారాన్ని ఇస్తున్నాడని, అలాగే దేవుని కనుదృష్టి మన మీద ఉందని, దేవుడు మన జీవితాల్లో కార్యాలను పట్టుకుందని నేర్చుకున్న తర్వాత నేర్చుకున్నాం. అయితే ఆ దేవుడే, ఆ వాక్యమే కాలం వైపు చూడండి. మనం బయటకు వెళ్తే కనుక పొలంలోకి వెళ్ళి ఇలాగ వాచ్ నెట్టుకుని ఫోన్ చూసుకుని 12 అయిపోయింది, టైము 11 అయిపోయింది. చాలాసార్లు నేను గమనించాను. అలా చూసి ఎందుకంటే ఒకసారి ఏలూరు మూలలు పట్టేసింది, ఏలూరు మూలలు వాళ్ళు చెప్తారు నిజంగా. సానా రిపోర్ట్ కూడా ఉండదు, లేదా వాళ్ళు కూడా అంత కరెక్ట్గా వెదర్ రిపోర్ట్ ఇవ్వరు, వాతావరణం గురించి అంత రిపోర్ట్ కరెక్ట్గా ఇవ్వరు. కానీ వర్షం వస్తుందో, సూర్యుడు ఎంత పైకి వెళ్తే ఎంత టైం అవుతుందో ఖచ్చితంగా అదే విశ్వాసిగా, అదే క్రైస్తవుడిగా ఉన్న నీవు కాలంను గుర్తించకుండా, కాలం ఎదిగితే నీకు అర్థమైందంటే తెలుసా, దేవుడు చెప్పినట్లు ఈ చివరి కాలంలో మనం వచ్చాం, రాకడ సమయంలో మనం వచ్చాం. అలాగ నువ్వు గ్రహించలేకుండా ఉంటే కనుక నువ్వు నిద్రపోతున్న వ్యక్తి అని వాక్యం. నువ్వు కాలమును ఎరగలేదు కనుక నువ్వు నిద్రపోతున్న వ్యక్తివి. కాలమును ఎరగవలసిన కాలాన్ని అంటే కనుక వేసవకాలం కదా, ఎండలు ఎక్కువైపోతుందండి. అది కాదు, రోహిణి కర్తం 28వ తారీఖు ఇంకా ఎక్కువ ఉంటాయి ఎక్కువ జరుగుతుంది. ఈ కాలంలో ఏం జరుగుతున్నాయి అంటే కనుక దేవుడు చెప్పినట్టు యుద్ధాలు జరుగుతాయి. ఆయన వచ్చేమో ఈ కాలంలో ఏం జరుగుతున్నాయి అంటే దేవుడు చెప్పినట్టు కరువులు జరుగుతున్నాయి. ఈ కాలంలో ఏం జరుగుతున్నాయి అంటే కనుక ప్రేమలు, ఒక ఇంట్లో 5 ఉంటే 2 విరోధులు, ముగ్గురు విరోధులు మెరిగే వ్యక్తిగా ఉన్నాడు. కాలమును ఎరిగేవారు కనుక ఖచ్చితంగా మనము సిద్ధపడతాం. చదువు, కొన్ని మాటలు చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం చదువు.
సహోదరులారా, ఉమ్, నేను చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏమైపోయిందంటే కాలము సంకుచితమైనది సంకుచితం, కొద్దిగా కొద్దిగా ఉన్నది. ఏ ఏ సూర్యుని చూసో టైం చెప్పేవాళ్ళు అయ్యి బాబు అప్పుడే టైం అయిపోయిందా, ఈ రోజు ఏంటి ఎంత గమనం అయిపోయింది లేదా అంటున్నారు. అప్పుడే ఏంటి ఏం పనులు చేయండి అప్పుడే టైం అయిపోయింది అంటారు. అంటే కాలం సంకుచితం తక్కువ అయిపోయింది నేను గమనిస్తున్నాం లేదు. గడియారం తిరుగుతున్నారు అనుకున్నా కానీ కాలం వేగంగా తిరుగుతుంది, స్పీడ్ అయిపోతుంది. ఎలా తెలుసా? 3 సంవత్సరాలు బతకబడుతున్నాడు, 20-30 సంవత్సరాలకే స్పీడ్ అయిపోతుంది. అలవాట్లు స్పీడ్ అయిపోతుంది, వివాహాలు స్పీడ్ అయిపోతుంది. ఉన్న అలవాట్లు వయసుకి ఈ కాలం స్పీడ్ అయిపోతున్నప్పుడు కాలం ఎలా ఉందని చెప్తుందంటే సంకుచితం కొద్దిగా ఉంది. నీ ముందు కొద్దిగానే మనకు మన కాలం ఎంతకాలమో మనకు తెలియదు. అందుకే మనం ఏం చేయాలని చెప్తున్నట్టు వాక్యం మేల్కో ఉండద్దు. కళ్ళు తెరిచి కాలం నెరిగి జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నావు కదా, చెవులుండి వింటున్నావు కదా, ఇప్పుడైనా మేలుకో, సిద్ధపడి. ఇప్పుడైనా కాలం సంకుచితమైన తక్కువగా ఉంది. చదువు మరొక ప్రసంగి గ్రంథం 12 మొదటి వచనం. దుర్దినములు వచ్చేస్తున్నాయి, దుర్దినములు రాకమున్నాయి. దోషం లేదని నీవు చెప్పు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా ముందే నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. బాల్యం నుంచి లేదనుకో, ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకో. ప్రాయంలోకి వచ్చేసి ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకో. కాలం సంకుచితమై ఉంది. ఈ రోజు అసలు నాకు మంచే జరగలేదు. అందుకని ఆ దినాలు ఏమంటుందంటే వాక్యం దుర్దినాలు. లోనికి నీ జీవితం మేలుకో మేలుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడును. అప్పుడు జరిగిన సందర్భాలు ఇప్పుడు గురించి ఇప్పుడు మనకు బుద్ధి కలగాలని ఏం రాయబడ్డాయి. ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే, ఇంకా బుద్ధి అనేది మనకు కలగకపోతే మనం నిద్రపోతున్న వ్యక్తులమే కానీ మేలుకున్న వ్యక్తులము కాలం ఎరగండి, కాలంలో గుర్తించండి. చదువు మరొక మన చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఏం చేస్తున్నామంట? నిద్రలో ఉన్నది ఎలా ఉంటారు? మృతుడవే అంటారు. అదే చెప్పింది కదా, జీవించుచున్నావు కానీ నీ క్రియలను బట్టి, నీ అవిశ్వాసాన్ని బట్టి, నీ సిద్ధపాటు లేని తనాన్ని బట్టి నా దృష్టిలో నీవు మృతుడవే. అందుకనే సమాధిలో ఉన్నట్టు నిద్రలో ఉండకు. సజీవుడైన నీవు మేలుకో. సజీవుడైన నీవు జరుగుతున్న పరిస్థితులను గుర్తించు. సజీవురాలైన నీవు జరుగుతున్న రాకడ సందర్భాలని గమనించు. అప్పుడే నువ్వు మేలుకోగలుగుతావు. మరి మార్చలేని వాక్యాన్ని ముగించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక క్షమించండి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఎందుకు మేలుకోవాలి అంటే కనుక రెండవది చాలా మంది మధ్యరాత్రుల్లో అర్జెంట్ అయిపోయిన టాయిలెట్ వచ్చేసిన ఎప్పటికీ అలా ఉంటారండి. భయం వేశారు. ఎప్పటికీ అలా ఉంటారు. అలా ఉండకండి. వెనక్కి మళ్ళీ రివర్స్ అయిపోయి కిడ్నీలోకి వెళ్ళిపోదు, ఆ ట్యూబ్లోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం. చెప్తాను కానీ నేను కొట్టాను. కొత్త నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి దాకా కూడా కొంచెం అలాగే ఉండిపోతున్నాను. డాక్టర్ అదే చెప్తాను, అలా ఉండకూడదండి. అంటే ఈ విషయాలు మనందరం తల్లి గంటలు ఒకసారి ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతారు.
నీవు నిద్రలో ఉండిపోయే వ్యక్తిగా వస్తే నా పరిస్థితి నన్ను తీసుకెళ్తావు. ఇదిగో నా భర్త ఇంకా మార్చండి, నా పిల్లలు ఇంకా మార్చండి, నేనైతే రక్షణ. అబ్రహాంకి ఆపద లేదు, అబ్రహాంకి వచ్చిన డొక్క ఏమీ లేదు. తన సహోదరుడు కుమారుడైన లోతు గురించి చింత. 50 కాడి నుంచి వచ్చేసాడండి. ఎంతో బతుకులాడుతున్నాడు, గుండుగా పోల్చుకున్నాడు, గూడుగా పోల్చుకుంటున్నాడు. 10 మంది ఉన్నా ప్రభు అన్నాడు, ఈ ప్రార్థనే కాదు, 10 మంది ఉన్న పట్టణాన్నే నాశనం చేయను. దేని గురించి అంటే కనుక లోతు కుటుంబం ఆ అగ్నికి లేదా అగ్నికి అంతకాలకే మేము రక్షింపబడ్డాం. మరి మన సహోదరుల కోసం, మన బంధువుల కోసం, మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా నీ నా మెలకువ దేని గురించి ఉండాలి తెలుసా? కాలంలో జరుగుతున్న పరిస్థితులను గుర్తించేలాగా ఉండాలి. నీ నా మెలకువ దేని గురించి ఉండాలి తెలుసా? ప్రార్థన చేయడానికి కాలం నెరిగి నిద్ర మేలుకొని ప్రార్థన స్వస్థ బుద్ధి కలిగిన వారిగా మనము ప్రార్థించేవారు. మరి మాట్లాడండి. ప్రకటన 22వ అధ్యాయం, ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనం. త్వరగా వస్తున్నాడు. వాని వాని క్రియలు చెప్తున్నాడు. జీతము నా యొక్క ఉన్నది. ఎవరికంట? ఎవరికి? ప్రతి వానికి మంచి చేస్తావు, నీకు మంచి జీతం ఉంది, మంచి జీతం ఉంది. దేవుడు నీకు ఇచ్చిన 5 తలాంతులకు మరి 5 సంపాదించావు, 2 ఇచ్చిన దానికి మరి 2 సంపాదించావు. అందుకు నీకు మంచి జీతం ఉంది. బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా అని జీతం ఇస్తారు. అలా కాకుండా ఆ బద్ధకస్తుడిలాగా రుమాలను కట్టి ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ్యంలో కొనసాగుతూ ఇంకా నాకు ప్రార్థన రాదు, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉండి ఇంకా నేను పాడలేను, ఇన్ని సంవత్సరాలు అంటే కనుక నువ్వు రుమాలను కట్టినా అలా రాలేదు అని చెప్పడానికి కాదు. అక్కడ ప్రత్యేకించి సేవకుడు ద్వారా దేవుడిని నేను అక్కడికి ఆహ్వానించింది. నీ ద్వారా మహిమ పొందాలి. నీ మాటలు కూడా ప్రార్థనకి ఏమి యూనివర్సిటీ, కాలేజీ, స్కూల్ అటువంటివి లేవు. అవసరమైతే ఇప్పుడు కొత్తవి పెట్టేసి ఆ వేరే వీటి కోసం ఆ పుస్తకాల్లో పొందుపరుస్తున్నారు. కానీ క్రైస్తవ ప్రార్థన గురించి ఎక్కడా కూడా పుస్తకాల్లో చదివి నేర్చుకున్నది ఏమి ఉండదు. దారంటే వెళ్తా ఉంటావు, గొప్పని తను అప్పుడు అబ్బా అని నాన్న తలుచుకోవాలి, లేకపోతే అమ్మా అని అమ్మని తలుచుకోవాలి, లేకపోతే ఏసయ్యా అని దేవుని తలుచుకోవాలి. ఎవరైనా చెప్తారా? ఆ పరిస్థితుల్లో నీకు తగిలిన గాయాన్ని బట్టి, నొప్పిని బట్టి వచ్చే మాటే కదా, ఆటోమేటిక్ అలాగా వచ్చేస్తుంది. అలాగే నువ్వు చేయటం ప్రారంభిస్తే కనుక అదే వస్తుంది. అదే మనకి ఎవరికి రాదండి ప్రార్థన. మనకి ఎలాగ చెయ్యాలో ప్రార్థన తెలియదు, కానీ మన పక్షంగా దేవుడి ఉచ్చరింప సత్యము కానీ మూలుగులు తండ్రికి విజ్ఞాపన కానీ పిల్లలకి ఎవరికి సరిగ్గా మాట్లాడుతూ రాదు, నచ్చినట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మాటలు మనకి ఎంత సంతోషాన్ని ఇస్తాయి, ఆ మాట్లాడుతుంటే ఎంత ఆనందపడతాం. ఆ మాటలు మనం ఇంకొకతో పంచుకోమా. అలాగే నీ నా దేవుడు కూడా నడిపిస్తాడు. రాకపోతే దేవుడు నీకెందుకు అవకాశం ఇస్తాడు. అందుకనే ఏ అవకాశమే ఇచ్చిన అవకాశాన్ని ప్రార్థించడానికైనా దేనికైనా నువ్వు ఎలా ఉండాలంటే కనుక సిద్ధపడిన వ్యక్తిగా ఉండాలి. 3 సందర్భాలు నేను ఇక్కడ చెప్పి ఆయన ఆరాధిస్తున్న మనము ఆయన మందిరంలో లేదా ఆయన రాజ్యంలో ఉండాలి అంటే కనుక ఆయన ఏర్పరచుకున్న వారిగా ఉండాలి. అలా ఏర్పరచుకున్న మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తానంటే సంవత్సరాలు మొదలుకుని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మనమే నుంచి మనకి కన్నులతో మనం చూస్తానంటున్నాడు. అలాగే మన జీవితంలో కార్యాలు నూతన పరుస్తాను అంటున్నాడు. ఒక సందర్భం అంటే 3 ప్రసంగాలు మనం ధ్యానం చేస్తాం. మీరు గమనించారు లేదు? ఒకటి ధ్యానం చేసి వెళ్ళిపోవచ్చు, కానీ 3 ధ్యానం చేస్తాం. రెండవదిగా ఏమిటి అంటే కనుక పిల్లల్ని ఎలా పెంచాలో మనం కాకపోతే మనకు విరోధం అయిపోతాడని, బాల్య దినములంటే సృష్టికర్తను స్మరించేలాగా నేర్పించకపోతే పెద్దవాడు అయిన తర్వాత మనకు గొప్పలు కలిగేస్తాడని, శిక్షించాలి కానీ చావాలని కోరుకోకూడదని ఎన్నో విషయాలు జ్ఞాని అని సొలొమోను రాశాడు. పిల్లల్ని ఎలా
మూడవదిగా క్రైస్తవంలో కొనసాగుతున్న మనము ఎలా ఉన్నాము? నిద్రించేవారుగా ఉన్నామా? కాలం ఎరిగి ఆ కాలం పరిస్థితులు మనము గమనించగలుగుతాం. కాలంలో ఉన్న జరిగే పరిస్థితులు రాకడ సంబంధమైనవేనా బాధ అని మనము గుర్తించగలుగుతాం. అందుకు మనకు మేలుకొలుపు ఉండాలి. మనం మేలుకునే అందుకే నిద్రపో ఆ రాకడ స్పృహను కలిగి మనము ఉండాలి. రెండవదిగా మనం మేల్కొని ఉన్నామంటే కనుక ప్రార్థించేవారుగా ఈ 3 విషయాలు ధ్యానం చేశాం. ఈ 3 విషయాల్లో మనము దేవుడు ఏర్పరచుకున్న వారిగా ఉంటే, రెండవదిగా దేవుడు ఇచ్చిన బహుమాన స్వాస్యాలను మన పిల్లలని ఆయన మహిమార్థమయంగా పెంచగలిగిన వారిగా ఉంటే, మూడవదిగా ఆ రాకడ ఆసన్నమవుతుందని గుర్తించి సిద్ధపడిన వారిగా ఉంటే కనుక దేవుడు మనకిచ్చే అలా నమ్మకమైన మంచి దాసుడా అని పరలోకంలో మనకు జీవించే ఆయుష్ను ఏ దిగులు లేని గొప్ప సంతోషం కలిగిన భాగ్యాన్ని ఇస్తాడు.